ప్రియులారా, కనిన గర్భము ధన్యమా, కనని గర్భము ధన్యమా, కనిన గర్భము ధన్యమా, కనని గర్భము ధన్యమా. పిల్లలు ఉన్నవారు ధన్యుల, పిల్లలు లేనివారు ధన్యుల. ఎవరు ధన్యులు? ఎందుకు ఈ ప్రశ్న, ఎందుకు ఈ పాఠాన్ని తీసుకురావలసిన అవసరత ఏర్పడింది అన్నప్పుడు, బైబిల్లో 2 చోట్ల ఈ సందర్భాలు లేదా ఈ మాటలు వ్రాయబడినట్టుగా మనం చూస్తాం. ఒక మాట స్వయంగా యేసుక్రీస్తుల వారి నోట నుంచి వచ్చినదైతే, మరో మాట ఒక సామాన్య స్త్రీ నోట వెంబడి వచ్చిన మాట. ఇంతకీ యేసు నోట నుంచి వచ్చిన మాట ఏంటో, ఒక స్త్రీగా తన నోట నుంచి వచ్చిన మాట ఏంటో ఒకసారి బైబిల్లోకి వెళ్ళి మనం చూద్దాం. ముందుగా యేసుక్రీస్తుల వారు పలికిన మాటగా లూకా వ్రాసిన సువార్త 23వ అధ్యాయం 27వ వచనం నుంచి చదువుకుందాం. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు. ఇక్కడ సందర్భం మీకు తెలుసు, యేసుక్రీస్తుల వారు శిలువ వేయబడటానికి వెళుతున్నాడు. ఆ గొలగొతా కొండపైకి వెళుతున్న సమయం, ఆ యెరూషలేము వీధుల గుండా ఆ శిలువ మ్రానును ఆయన భుజం మీద పెట్టి అనేకమైన కొరడా దెబ్బలు కొట్టుచు, పిడిగుద్దులు, ఉమ్మివేతలతో, తలపై ముళ్ళ కిరీటంతో శరీరం అంతా రక్తసిక్తమై ఉన్న పరిస్థితి. ఆయన వెళుతున్నాడు యెరూషలేము వీధుల గుండా ఆ శిలువను మోసుకుంటూ. దాన్ని చూసిన అనేక మంది స్త్రీలు ఆ పరిస్థితుల్లో యేసుక్రీస్తుల వారిని చూచి బాధపడుతూ, ఏడుస్తూ తమ యొక్క దుఃఖాన్ని యేసుక్రీస్తుల వారి కొరకు వెలిబుచ్చుతున్నట్టుగా మనం చూస్తుంటాం. అప్పుడు యేసుక్రీస్తుల వారు వారితో మాట్లాడుతున్న మాటగా మనం చదువుకోబోతున్నాం. యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము మీరు ఏడవకండి అన్నాడు. నా కోసం మీరు ఏడుస్తున్నారు, నా కొరకు మీరు ఏడవకండి అన్నాడు ప్రభు. యేసుక్రీస్తుల వారు ఎందుకన్నాడు అనేది ఇక్కడ మనం ఆలోచించవలసిన చాలా ప్రాముఖ్యమైన విషయం కూడా. నా నిమిత్తం మీరు ఏడవద్దు అన్నాడు ప్రభు, నా కోసం మీరు ఏడవద్దు అన్నాడు. మీరు ఏడవండి, కాకపోతే ఇగో మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తము మీరు ఏడవండి అన్నాడు. నా కొరకు మానండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు. వాళ్ళకు అర్థం కాలేదు, ఈరోజు మన వాళ్ళకు అర్థం కాలేదు అన్నమాట. ఎందుకంటే ఆపదలో ఉన్నది యేసు కదా, దెబ్బలతో ఉన్నది యేసుక్రీస్తుల వారు. మరి కాసేపట్లో చనిపోతున్నది ఆయనే కదా. ఆయన కొరకు మనం ఏడుస్తుంటే మన కొరకు ఏడవమంటాడేంటి? మన పిల్లల కొరకు ఏడవమంటాడేంటి? మనం బాగానే ఉన్నాము, మన పిల్లలు కూడా బాగానే ఉన్నారు కదా అని ఆ రోజు వారు అలానే అనుకున్నారు, ఈరోజు కూడా అలానే అనుకుంటున్నారు. ఆయన కొరకే ఏడుస్తున్నారు. మీ నిమిత్తము ఏడవండి, మీ పిల్లల నిమిత్తము ఏడవండి అని చెబుతూ ఆ తర్వాత ఒక విచిత్రమైన, ఆశ్చర్యకరమైన మాట యేసుక్రీస్తుల వారి నోటి వెంట మనం చూస్తాం. ఇదిగో గొడ్రాండ్రును, కనని గర్భములను, పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. ప్రభు నోట వెంబడి వచ్చిన మాట. ఇదిగో గొడ్రాండ్రును, కనని గర్భములను, పాలియని స్తనములను. ఏమండి, గొడ్రాండ్రన్నా, కనని గర్భం అన్నా, పాలియని స్తనం అన్నా పిల్లలు లేని వారనే అర్థం. గొడ్రాండ్రు ఏంటి, కనని గర్భం ఏంటి, పాలియని స్తనం ఏంటి? ఏదన్నా పిల్లలు లేని వారి గురించే కదా అన్నమాట. అంటే ప్రభు ఒకటి కన్ఫర్మ్ చేశాడు, అదేంటంటే కనని గర్భము ధన్యమని చెప్పే దినము రాబోతుంది. ఇటు కనని గర్భము ధన్యమా? ఇక్కడ యేసుక్రీస్తుల వారు కనని గర్భము ధన్యము. ఇక్కడ ఏ మాట? ఇప్పుడు అదే లూకా సువార్తలో వెనకకి వెళ్ళామనుకోండి, 11వ అధ్యాయానికి మనం అలా వెనకకి రాగలిగితే, లూకా సువార్త 11వ అధ్యాయం 27వ వచనంలో, లూకా సువార్త 11వ అధ్యాయం 27లో యేసుక్రీస్తుల వారు ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి
నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెబుతుందటండి ఒక స్త్రీ. యేసుక్రీస్తుని చూచింది. యేసును చూచి, అయ్యా నిన్ను కన్న గర్భము ధన్యము అంటుంది. ఏ గర్భము నిన్ను కన్నదో ఆ గర్భము ధన్యమైపోయింది. ఆవిడన్నదండి. యేసు ఒప్పుకున్నాడు ఆవిడన్న మాటను. అంటే వెంటనే తర్వాత మాటల్లో ఆయన అవును గాని అన్నాడు. అవును గాని అంటే దాని అర్థం ఏంటి? యేసు ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. అవునమ్మా, నువ్వు చెప్పింది రైటే, నువ్వు చెప్పింది నిజమే, ఇక్కడ నన్ను కన్న గర్భము ధన్యమే. అంటే ఇక్కడ ఈ 11వ అధ్యాయంలో కన్న గర్భము ధన్యము అని ఉంటే 23వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి కనని గర్భము ధన్యము. ఇంతకు కనిన గర్భము ధన్యమా, కనని గర్భము ధన్యమా? ఇక్కడ ఈ 11వ అధ్యాయంలో కన్న గర్భమే ధన్యం. అక్కడికి వెళ్ళేటప్పటికి యేసుస్వామి అంటున్నాడు కనని గర్భము ధన్యములని చెప్పే దినాలు వస్తాయి. ఏంటి, కనని గర్భములు కూడా ధన్యములేనా అంటే అవునంటున్నాడు అక్కడ ప్రభు. ఇంతకీ ఏ గర్భము ధన్యం? కన్నవారు ధన్యులా, కనని వారు ధన్యులా? ఒకవేళ కనని వారే ధన్యులు అనుకుంటే ఇక్కడ కన్నవారే ఎక్కువ, కనిన గర్భములే ఎక్కువ. మరి కనిన వారందరి పరిస్థితి ఏమైపోవాలి? అలానే కనిన వారే ధన్యులు అనుకుంటే కనని వారు ధన్యులు కారా? ఇంతకీ ఏ మాట రైట్ అంటే ఈ 2 మాటలు కూడా రైటే. ఈ 2 మాటలు రైటే. అయితే ప్రేమైన దేవుని పిల్లలారా, కనిన గర్భం ఎప్పుడు ధన్యం, కనని గర్భం ఎందుకు ధన్యం? కనిన గర్భం ఎందుకు ధన్యం? కనని గర్భము అది కూడా ఎందుకు ధన్యం? కనని గర్భము కూడా ఎందుకు ధన్యం? అది ఇప్పుడు మనం బైబిల్ ప్రకారంగా మనం ఆలోచించాలి. ఆ తర్వాత నీకు అర్థం అవ్వాలి. నీవు కన్న గర్భం అయితే నువ్వు ధన్యురాలు అవ్వాలంటే నువ్వేం చెయ్యాలి? కనని గర్భము ఒకవేళ ఉంటే కనని గర్భము కూడా ఎందుకు ధన్యమో బైబిల్ ప్రకారంగానే మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రేమైన దేవుని పిల్లలారా, బైబిల్ అనేది ప్రపంచ మానవాళి కొరకు దేవుడు రాయించిన ఒక పవిత్రమైన గ్రంథం. రాత్రి చెప్పాను, ప్రపంచ ప్రజలందరూ పాటించదగిన పుస్తకం. బైబిలుకు కులం, మతం, వర్గం, ప్రాంతం, భాష ఈ భేదాలు ఏవీ లేవు. ప్రభు వచ్చాడు, అందరినీ పిలిచాడా? కొందరిని పిలిచాడంటే అందరినీ పిలిచాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా అంటే ప్రపంచానికి కేక వేశాడు ప్రభు. ప్రపంచ ప్రజలందరినీ పిలిచాడు. పిలిచి అన్నాడు, ఇదిగో నేనే మార్గం, ఇదిగో ఈ మార్గంలో మీరు వెళ్ళండి, నేను చూపించుతున్న ఈ మార్గంలోనికి మీరు రండి. నేను చూపించే ఈ మార్గంలోనికి మీరు రాగలిగితే మీ మధ్య ఏ విధమైన భేదాభిప్రాయాలు ఉండవు. మీరంతా ఒక తండ్రి పిల్లల్లా, ఒక కుటుంబంలో మీరు ఉంటారు. ఆ తర్వాత కూడా మీరు ఒకే చోటు, పరలోకానికి మీరంతా ఒకే చోటుకి మీరు చేరుకుంటారు. అది యేసు ఇచ్చిన పిలుపు, ఆయన ప్రపంచానికి ఇచ్చిన సందేశం. రండి, నా దగ్గరికి రండి. నేను మంచివాడిని కాదనుకుంటున్నారా? లేదు, నేను చాలా సాత్వికుడును, నేను చాలా దీన మనసు కలిగిన వాడను అక్కడే చెప్తాడు. అదేమంటే 11వ అధ్యాయం మత్తయి సువార్త 29వ వచనం. మత్తయి 11:29లో పిలిచినటువంటి ఆయన తన గురించి చెప్పుకుంటున్నాడు. చూడండి, ఇదిగో నేను చాలా సాత్వికుడను, నేను దీన మనసు గలవాడను. ఎంత సాత్వికుడునో, నాకు ఎంత దీనత్వమో మీకు తెలుసు. నా క్యారెక్టర్ ఏంటో, నా గొప్పతనం ఏంటో మీరు చూస్తున్నారు ఇప్పటికీ. ఈరోజు ప్రేమన దేవుని పిల్లలారా, ఈరోజు క్రైస్తవ్యాన్ని ఎంతగా అణిచివేయాలనుకుంటున్నారో ప్రపంచవ్యాప్తంగా, మన దేశాన్ని దాటి వెళ్ళిపోతే అక్కడున్న ఐసిస్ ఉగ్రవాదులు క్రైస్తవ్యం మీద పగబట్టారు. క్రైస్తవులు ఎలా ఊచకోతకు వస్తున్నారో మీరు చూశారు గతంలో. అలానే మన దేశానికి వస్తే ఇక్కడ మతశాంతవాదులు క్రైస్తవ్య విషయంలో ఎంత అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్నారో మీకు తెలుసు. ఏంటి, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం మీదనే, ఏంటి ఇక్కడ క్రైస్తవ్యం మీదనే అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో క్రైస్తవ్యం మీద కత్తి కట్టారు, కక్ష పెంచుకుంటున్నారు. అయినా క్రైస్తవ్యం విస్తరిస్తూనే ఉంది. అయినా క్రైస్తవ్యం రోజు రోజుకు అనేక మంది శిష్యుల చేత
ఈ క్రైస్తవ సామ్రాజ్యం అది నిండిపోతూనే ఉంది. కారణం ఏంటంటే ఏమంటే యేసుక్రీస్తు ఆయన జీవితం అనేక మందికి ఆదర్శం, అనేక మందికి ఆయన మార్గదర్శి, అనేక మందిని తన మాటల చేత తన బ్రతుకు చేత ఆకర్షించుకుంటున్నాడు ఆయన. మీరు ఎన్నైనా చెప్పండి, ఏమండి క్రీస్తు అనగానే ఇదిగో ప్రేమ, దయ, క్షమ, శాంతి, సమాధానానికి వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే, వీటన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే ఆయన యేసుక్రీస్తు. ఇటు ఇన్ని లక్షణాలు కలబోసుకున్నవాడు ఒక్క యేసుక్రీస్తుగా ప్రపంచంలో మనకు కనబడతాడు. అందుకే ఇంత జరుగుతున్న ప్రపంచంలో అత్యధిక మంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిగా ఈ రోజుకి యేసుక్రీస్తే ఉన్నాడు. 100 ఏళ్ల క్రితం ఆయనే ఉన్నాడు, మరో 100 ఏళ్లకు ఆయనే ఉంటాడు. ఆయన రాకడ జరిగేంత వరకు ఆయనదే. ఎందుకంటే మహాపర్వతము చిన్ని రాయిగా ఆరంభమవుతుంది అన్నాడు. భవిష్యత్తు చెప్పాడు, అది సర్వభూతలమంత మహాపర్వతముగా మారిపోతుంది అన్నాడు. అలానే ప్రారంభమైంది, చిన్ని రాయిగానే ఆరంభమైంది, ఒక్కడిగానే ప్రారంభించాడు తన ప్రేమ సామ్రాజ్యాన్ని. ఈ రోజు ఎంతమంది ఇందులోకి చేరిపోయారో చూడండి ప్రపంచవ్యాప్తంగా. ప్రేమ దేవుని పిల్లలారా, అందరినీ పిలిచాడా? అందరినీ పిలిచాడండి. అందుకే అన్నాడు, ప్రయాసపడి భారం మోచుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నేను ఎలాంటి వాడిని అనుకుంటున్నారా? నేను చాలా సాత్వికుడు, చాలా దీన మనస్సు కలిగిన వాడు. అంటే బైబిల్లో దేవుడు చెప్పిన ఈ సందేశం, యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రపంచ మానవాళికి ఇవ్వబడిన ఈ సందేశం ప్రపంచమంతా పాటించదగిన సందేశం అండి. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ యేసుకు దాసులైపోతే, యేసు మాటలకు నిజంగా ఆకర్షితులు కాగలిగితే ప్రపంచం అంతా ఒక కుటుంబంలో ఉంటుందండి. శత్రుత్వాలు ఉండవు, పగలుండవు, ద్వేషం ఉండదు, చంపుకోవటం ఉండదు, చావటం ఉండదు. ఎంత బాగుంటుందండి నిజంగా యేసుక్రీస్తుల వారు ఆయన చూపించిన ఈ మార్గంలోకి రాగలిగితే, ఆయన కోరుకున్న బ్రతుకును ప్రతి మనిషి బ్రతకగలిగితే ప్రపంచం ఎంత ఉన్నతంగా ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించండి. ఆయన రాయించిన మాటలు, ఆయన పలికిన మాటలే ఈరోజు మన చేతిలో ఉన్నవి. అక్కడ కన్నని గర్భము ధన్యము అన్నాడు, ఇక్కడికి వచ్చేటప్పటికి కనిన గర్భము ధన్యము అన్నాడు. ఇంతకీ ఏంటి అసలు ఈ మాటల్లో ఉన్న ఆంతర్యం ఏమిటి? ఈ మాటల్లో ఉన్న పరమార్థం ఏమిటి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మరొక విషయాన్ని మనం ఆలోచిస్తే, కనిన గర్భం, పిల్లలు కలిగిన వారు ఎవరి వలన పిల్లలు వాళ్ళు పొందుకున్నారు, ఎవరి వలన మనకు పిల్లలు కలుగుతున్నారు అన్నదానికి బైబిల్లో రాయబడిన ఒక మంచి మాట, ఎప్పుడు మనం చదువుకునే మాట, మనందరికీ తెలిసిన మాట, దేవుడు అని. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. దేవుడు ఇవ్వాలా? దేవుడే ఇవ్వాలి. దేవుడు ఇవ్వకపోతే పొందుకోలేమా? పొందుకోలేము. దేవుడు ఇవ్వాలి, దేవుడు ఇవ్వకపోతే మనకు గర్భఫలము లేదు. ఎలా చెప్పగలరు అని ఒకవేళ అంటే, దీనికి కూడా బైబిల్లో చాలా సాక్ష్యాలు ఉన్నాయండి. దీనికి కూడా బైబిల్లో చాలా ఆధారాలు మనకు కనబడుతుంటాయి. అందులో ఒక మంచి సాక్ష్యం, మంచి ఆధారం ఒకటి మనకు ఆదికాండం 30వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూడగలిగింది. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి, రాహేలు లేయా అక్క చెల్లెళ్ళు, లేయకు పిల్లలు ఉన్నారు, రాహేలుకు పిల్లలు లేరు. అప్పుడు యాకోబు వచ్చాడు, భర్త, రాహేలు భర్త. రాహేలు ఏం మాట్లాడుతుంది చూడు తన భర్తతో. ఒక భార్య తన భర్తతో ఏం మాట్లాడుతుంది చూడు. పిల్లలు లేకపోయేసరికి, పిల్లలు కలుగకపోయేటప్పటికీ ఒక భార్య తన భర్త ఇంటికి రాగానే ఏం మాట్లాడుతుంది అన్నది ఇక్కడ మనం చూస్తున్నాం. యాకోబుతో నాకు గర్భఫలమును ఇమ్ము, నాకు గర్భఫలము నిమ్ము, నాకు గర్భఫలము నిమ్ము అంటుందండి. ఏమంటే ఒక చెట్టు ఫలాన్ని అడిగినంత తేలిగ్గా అడిగేస్తుంది చూసారా? ఒక చెట్టు పండును అడిగినంత సులువుగా అడిగేస్తుంది.
తన భర్త అయిన యాకోబును, నాకు గర్భఫలమును ఇమ్ము, నాకు గర్భఫలాన్ని ఇవ్వు, నాకు గర్భఫలాన్ని ఇవ్వు. నువ్వు ఇవ్వలేదా నేను చచ్చిపోతాను, నువ్వు ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను. అబ్బో, అమాయకంగా ఏమండి మాట్లాడుతున్నట్టుగా ఉందండి. ఎందుకంటే తను ఏమనుకుంటుందంటే తను భర్త ఇచ్చేది అనుకుంటుంది గర్భఫలం, భర్త వలన వచ్చేది కాదు. నువ్వు ఇస్తావా నన్ను చావమంటావా అని బెదిరించేస్తుంది. అప్పుడు యాకోబు ఏం మాట్లాడుతుందో తెలిసి, నాకు భర్త ఏమంటున్నాడు తెలిసిన తర్వాత మాటలో, అప్పుడు యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా, అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అంటే, యాకోబు ఏమన్నాడు తెలుసా, నీకేమైనా పిచ్చి పట్టిందా, నేనేమైనా దేవుని అనుకుంటున్నావా, గర్భఫలాన్ని ఇస్తావా లేకపోతే నన్ను చావమంటావా నువ్వు అంటున్నావంటే నేనేమైనా దేవుణ్ణా? చాలా తప్పు చేస్తున్నావు రాహేలు. గర్భఫలం కావాలంటే దేవుణ్ణి అడుగు, చెట్టు ఫలం కావాలంటే నన్ను అడుగు. నువ్వు గర్భవతి అయితే చెప్పు, నీకు ఏ పండు కావాలో ఆ పండు తెచ్చి పెడతాను, అప్పుడు తేకపోతే నన్ను అడుగు. ఏమంటే మంచివాడండి. ఆ రోజు నుంచి రాహేలు దేవుణ్ణి అడగటం ఆరంభించింది, దేవుణ్ణి అడగటం ప్రారంభించింది. అప్పుడు మీరు చూడగలిగితే అదే 30వ అధ్యాయంలో 22వ వచనానికి వచ్చేటప్పటికి, దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పటి వరకు మూయబడిన ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు. ఆమె గర్భవతి అయింది. అప్పుడు ఆమె గర్భవతి అయింది. అంటే అప్పటి వరకు మూయబడిన గర్భం ఎవరు తెరిచారు? దేవుడు తెరిచాడు. గర్భవతి అయింది. ఆ తర్వాత ఆవిడ పిల్లలను కన్నది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, గర్భఫలము దేవుడిచ్చి బహుమానం అన్నాం. నిజంగా దేవుడు ఇవ్వాలా, భర్త ఉంటే సరిపోదా అని ఒకవేళ మీరు అనుకుంటే, రాహేలుకి లేడా భర్త? యాకోబు ఉన్నాడు కదా, మరి అయినా ఎందుకు లేరు పిల్లలు? ఆమె గర్భం మూయబడింది, దేవుడు తెరిచాడు. అప్పుడు ఆమె గర్భవతి అయింది. అలానే ఈ యాకోబు తండ్రి ఇస్సాకు, తల్లి శారా, రిబ్కా, క్షమించండి. ఏమంటే ఆ ఇస్సాకు రిబ్కాల జీవితంలో కూడా మీరు చూడగలిగితే 25వ అధ్యాయం, అదే ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనాన్ని మీరు చూడగలిగితే ప్రియులారా, ఆదికాండం 25:21లో ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక, ఇస్సాకు భార్య రిబ్కా గొడ్రాలు గనుక ఇస్సాకు ఆమె విషయమై దేవుణ్ణి వేడుకున్నాడు. బాగుందండి. అప్పుడు దేవుడు ఆయన ప్రార్థనను విన్నాడు. అంటే ఎంత మంచివాడు చూడండి ఇస్సాకు. తన భార్య గొడ్రాలు గనుక, తండ్రి ఏంటయ్యా నా భార్య పరిస్థితి, చుట్టూ ఉన్న సమాజం అంతా గొడ్రాలు గొడ్రాలు అని నిందలు వేస్తుంది, ఆ మాటలు విన్న నా భార్య మానసికంగా ఎంతో కృంగిపోతుంది, ఏంటి పరీక్ష అని ఆ ఇస్సాకు తన భార్య పక్షాన దేవుణ్ణి వేడుకున్నాడు. అలా దేవుణ్ణి వేడుకున్న క్షణంలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, కవల పిల్లలు ఇచ్చాడు వారికి. ఇక్కడ యాకోబు రాహేలు విషయంలో, రాహేలు దేవుణ్ణి అడగటం ప్రారంభించింది, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమె గర్భాన్ని తెరిచాడు, బహుమానాన్ని ఇచ్చాడు. అలానే బైబిల్ చరిత్రలు ఎందరో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సందర్భాలలో మనకు అర్థం కావలసిన ఒకే ఒక విషయం, గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. ఆయన అనుకుంటే ఇస్తాడు, లేదంటే మూస్తాడు. ఆయన అనుకుంటే నీ గర్భాన్ని తెరుస్తాడు, లేదు అనుకుంటే మూసేస్తాడు. అలా అని గర్భం మూయబడింది కనుక నువ్వు ధన్యురాలవు కావా అని ఒకవేళ అనుకుంటే, అక్కడ యేసుస్వామి పలికిన మాట, ఇదిగో గొడ్రాండ్రును, కనని గర్భములను, పాలియని స్తనములను
ధన్యములైనవని చెప్పు దినములు వస్తున్నాయి. కనుక ఒకవేళ నీకు పిల్లలు లేరా, నువ్వేమి కంగారు పడకు. నీవు కనని గర్భానివా, అయినా కంగారు పడకమ్మా. ఎందుకంటే దేవుడు నిన్ను కూడా ధన్యురాలు అన్నాడు. ఏమండి, మన పరలోకానికి వెళ్ళడానికి, మన పిల్లల్ని కనడానికి ఏమైనా సంబంధం ఉందంటారా? ఒక విషయం మీరు ఆలోచించండి. దేవుడు ఎక్కడైనా 26 పుస్తకాలలో పిల్లలు కలిగిన వారికే రక్షణ, పిల్లలు కలిగిన వారికే పరలోకం, పిల్లలు లేకపోతే నరకం, పిల్లలు లేకపోతే పాతాళం అని దేవుడు ఎక్కడైనా 26 పుస్తకాలలో, ఈ బైబిల్ అని, ఈ వేదంలో ఎక్కడైనా చెప్పాడా, వ్రాయించాడా? లేదు. అంటే నీ ఆత్మరక్షణకు, నీవు పరలోకానికి వెళ్ళడానికి నీ గర్భానికి సంబంధం లేదు. ఇది మొట్టమొదటగా మీ మనసులో ఉండాలి. అలానే పిల్లలుంటే, పిల్లలు ఉన్నంత మాత్రాన పరలోకానికి వెళతారని కూడా దేవుడు ఏమి చెప్పలేదు. పిల్లలు కలిగితే పరలోకం అంటే పిల్లలు కలిగిన వారు మాత్రమే ధన్యులు, పిల్లలు కలిగి ఉంటేనే పరలోకం అని దేవుడు ఎక్కడా చెప్పలేదు. ఇకపోతే ప్రియమైన దేవుని పిల్లలారా, మరి కనిన గర్భము ధన్యము అన్నాడు కదా అని ఒకవేళ అంటే, అలాని కన్న గర్భాలన్నీ ధన్యమని కాదు ఆ మాటను బట్టి. మీకు అర్థమవుతుందా? ఏమండి, కనిన గర్భము ధన్యము అని అనగానే కనిన గర్భాలన్నీ ధన్యమే అని మాత్రం అక్కడ లేదు. కనిన గర్భము ధన్యం అన్నాడు కానీ కనిన గర్భములన్నీ ధన్యములే అన్న మాట లేదు. అలానే కనని గర్భములు కూడా ధన్యమే, అలానే అందరూ కాదు. మరి ఎవరు ధన్యులు అన్న దాని గురించి మనం ఆలోచిస్తున్నాం ఇప్పుడు. ఏమండి, కనిన గర్భములు ధన్యము అన్న మాట మీద మనం ఆలోచిస్తే, ఏమండి పిల్లలు కలిగిన వారందరూ ధన్యులేనా? పిల్లలు కలిగిన వారందరూ ధన్యులేనా అని ఒకవేళ మనం ప్రశ్నిస్తే, బైబిల్ను కొంతమంది కనిన గర్భాలు మనకు కనబడతారు, కొంతమంది తల్లులు మనకు కనబడతారు, ఏమిటి కొన్ని కుటుంబాలు మనకు కనబడతాయి, పిల్లలు కలిగిన కుటుంబాలు. నిజంగా ఆ కుటుంబాలు ధన్యమా కాదో మీరే చెప్పాలి. ఇప్పుడు అందులో మొట్టమొదట మనకు కనిపించే ఏమంటే పాత నిబంధనలో ఒక కుటుంబం, అది అతల్య కుటుంబం అండి. ఒకసారి దినవృత్తాంతముల 2వ గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చూడగలిగితే, ప్రియులారా, అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం అంతా ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. ఏమంటే అతని తల్లి అతల్య. ఈ అతల్య ఈ అహజ్యకు తల్లిగా మనకు కనబడుతుంది కదా. మరి ఒక తల్లిగా అతల్య తన కుమారుడైన అహజ్యకు ఏమి నేర్పించింది? ఏమండి, తల్లి అంటే కనిన గర్భం, మర్చిపోకూడదు. ఇప్పుడు కనిన గర్భమే, కనిన గర్భము ధన్యము బైబిల్లో రాయబడింది కనుక కనిన గర్భాలన్నీ ధన్యమే అనుకుంటే, ఇప్పుడు ఇక్కడ అతల్య కూడా కనిన గర్భమే. అలానే ఈ అతల్య గర్భం ధన్యమని మనం చెప్పగలమా? చెప్పడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదంటారా? చూడండి, ఆ తల్లి అతల్య తన గర్భాన్న దేవుడు ఇచ్చినటువంటి బహుమానమైన అహజ్యాను దుర్మార్గముగా ప్రవర్తించుటయు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చింది. కనుక అతడు ఆహాబు సంతతి వారి మార్గములో నడిచెను. ఏంటండి విచిత్రం? ఎవడు ఒక తల్లి తన గర్భాన పుట్టిన కొడుకును దుర్మార్గముగా ప్రవర్తించడం నేర్పించిందా? అలా నేర్పించిందా? నేర్పించింది. నేర్చుకున్నాడా? నేర్చుకున్నాడు. ఆఖరికి ఏమైపోయాడు అనంటే, ఆహాబు సంతతి వారి వలననే ఆడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన గర్భఫలం, దేవుడిచ్చిన బిడ్డ, దేవుడిచ్చిన గర్భఫలం అన్న కనీస జ్ఞానము లేకుండా ఒక అతల్య తన కడుపున పుట్టిన ఆ బిడ్డను చిన్ననాటి నుంచి దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించి ఒక చెడ్డవాడిగా, ఒక దుర్మార్గుడిగా ఆ రోజు సమాజంలో
తన కుమారుని నిలవబెట్టింది అని అంటే వాడి వలన ఆ రోజు ఈ యూదా దేశం, యూదులు ఎన్ని బాధలు అనుభవించారు. వాడు ఆ దుర్మార్గుడుగా కావడానికి కారణం, వాడొక చెడ్డవాడు కావడానికి కారణం ఆ తల్లే కాదంటారా చెప్పండి? ఆ తల్లియా? ఆ రోజు ఒక స్త్రీ యేసుక్రీస్తుల వారిని చూచి, అయ్యా నీవు కుడిచిన స్థలములను నిన్ను మోసిన గర్భము ధన్యమైందయ్యా అని యేసును చూచి అన్నది. అంటే యేసు లాంటి బిడ్డలను కన్న తల్లి కన్న తండ్రి యొక్క గర్భములే ధన్యములు తప్ప అందరివి కావు. ఇక్కడ ఈ మైదానంలో కూర్చున్న మీరందరూ తల్లులు, మీరందరూ తండ్రులు. ఈ మైదానంలో కూర్చున్న ఒక తల్లిగా ఒక తండ్రిగా దేవుడు మీకు ఇచ్చిన గర్భ ఫలాలను మీరు ఎలా పెంచుతున్నారో మీరు ఆలోచించాలి. ఏమి నేర్పిస్తున్నారో మీరు ఆలోచించండి. ఏ విధమైనటువంటి శిక్షలో వారిని మీరు పెంచుతున్నారో మీరు ఆలోచించండి. రేపొద్దున మీరు ఎక్కడో ఉన్నా మీ పిల్లలు సమాజంలోకి వెళితే, సమాజంలోకి వెళ్ళిన మీ పిల్లలు సమాజంలో నిలబడి మాట్లాడుతున్నప్పుడు సమాజంలో వారి ప్రవర్తన చూచి, వారి మాట చూసి, వారి నడత చూచి, ఏ తల్లి కన్న బిడ్డో, నిజంగా ఇలాంటి బిడ్డల కన్న తల్లి ఉత్తమురాలు, ఇలాంటి బిడ్డల కన్న తల్లి ధన్యురాలు అని నీ బిడ్డను చూసి చుట్టూ ఉన్న సమాజం చెప్పగలిగితే నీవు కూడా ధన్యురాలవే. నీ గర్భము ధన్యమే. కానీ ఎవడండి కన్నాడు? ఎవరి కొడుకండి వీడు? ఇలాంటి వాడు చెడ పుట్టాడండి. ఎవరండి ఆ తల్లిదండ్రులు? సమాజంలో ఒక చిడు పురుగులయ్యాడు వీడు అన్న మాట ఒకవేళ నీ బిడ్డల విషయంలో అంటున్నారు అని అంటే నువ్వు కనిన గర్భమే, కానీ ధన్యురాలో మాత్రం కాదు. కనిన గర్భములు ధన్యము అనగానే అమ్మయ్య మొత్తానికైతే మేము అందరం ధన్యులమే అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చేమో. కానీ ఇప్పుడు అనుకోవడానికి లేదు. ఇప్పుడు అనుకోవడానికి లేదు. ఇప్పుడు నువ్వు ఎప్పుడు ధన్యురాలవు? నీకు దేవుడిచ్చిన బిడ్డను చక్కగా దేవుని జ్ఞానంలో పెంచు, సమాజానికి ఉపయోగపడేవాడుగా పెంచు. సమాజానికి సమాజాన్ని చెరిపేవాడుగా, సమాజాన్ని పాడు చేసేవాడుగా నీ బిడ్డను నువ్వు పెంచితే ఎందుకు ఆ జీవితం, ఎందుకు ఆ జన్మ, ఎందుకు ఆ బ్రతుకు? ఇదిగో అతల్య కన్న గర్భమే, కానీ ధన్యురాలు కాలేకపోయింది. అలానే కొత్త నిబంధనలో మరో తల్లి కనబడుతుంటది. ఆవిడ పేరు హేరోదియా. ఏమండి? తనకు కుమార్తె, ఇక్కడనేమో కుమారుడు, అక్కడేమో కుమార్తె. ఇక్కడనేమో కొడుకు, అక్కడేమో కూతురు. ఇక్కడ ఈ తల్లి కొడుకుని ఎలా పెంచిందో చూసాము. అక్కడికి వెళితే ఆ తల్లి తన కూతుర్ని ఎలా పెంచి, ఎలా తన కక్ష కోసం, తన పగ కోసం తన కూతుర్ని ఎలా వాడుకుందో మనం చూస్తుంటాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 7వ వచనం. కనుక ఆమె ఏమి అడిగినను, ఏమంటే హేరోదు జన్మదినోత్సవం వచ్చేసింది. ఆ జన్మదినాన్న రాజు ఆయన హోదాకి తగినట్టుగా అనేక మంది అధిపతులను, అధికారులను పిలిపించాడు. చక్కటి విందు చేయించాడు. విందు చేయించిన తర్వాత వచ్చిన వాళ్ళందరినీ ఆనంద పెట్టడానికి, వాళ్ళ మనసులను సంతోష పెట్టడం కొరకు ఏదైనా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలనుకున్నాడు. అది డాన్స్ కార్యక్రమం. మరి ఎవరున్నారు అన్నప్పుడు హేరోదియ పంపించింది. ఎవరో ఎందుకండి, మన పాప ఉంది కదా, మన కుమార్తె ఉంది కదా. అప్పటికి దానికి ముందు జరిగిన సంఘటన ఏంటో తెలుసా? ఈ హేరోదు తన తమ్ముడు, తన సోదరుడి భార్య అయిన హేరోదియను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ విషయంలో ఆ రోజు యోహాను గారు ఖండించాడు. ఏవయ్యా మీరు ఒక రాజు మర్చిపోతున్నారా? రాజు అంటే దేశానికి తండ్రి లాంటి వాడయ్యా. రాజు అంటే దేశానికి ఒక తండ్రి. ఆ హోదాలో ఉన్న మీరు ఇలా చేయటం ఏమైనా బాగుందా? ఇది ఏమైనా సమంజసం అంటారా? మీరు చెప్పండి. మీరు రాజుగా నీ దేశంలో ఉన్న ప్రజలకు ఒక చక్కని మార్గాన్ని చూపించవలసిన వారై ఉండగా మీరే మార్గం తప్పితే దేశం అంతా ఏమైపోవాలి అని యోహాను గారు బుద్ధి చెప్పాడు. ఆయన చెప్పిన ఆ మాటలకు హేరోదు మనసులో బాధపడ్డాడే కానీ పగ పెంచుకోలేదండి. కానీ ఆ మాటలకు హేరోదియ పగ పెంచుకుంది. అవకాశం కోసం చూసింది. అప్పటికే చెరసాలలో వేయబడ్డాడు ఆయన. అవకాశం రానే వచ్చేసింది. ఇది ఏమండి, మన కూతురు ఉంది కదా, చక్కగా నాట్యం చేస్తుంది, అలా అయితే పంపించు. వెళ్ళింది.
బాగా చక్కగా నాట్యం చేసింది, అందరిని సంతోషపెట్టింది. అందరూ సంతోషపడినందుకు హీరోది కూడా సంతోషపడ్డాడు. కుమార్తెను పిలిచాడు. అమ్మా, నీకేం కావాలో కోరుకు తల్లి, నువ్వు ఏం అడిగినా ఇచ్చేస్తాను, నా రాజ్యంలో సగభాగమైన నీకు ఇచ్చేస్తాను, నీకేం కావాలో చెప్పు అన్నాడు. అప్పుడు ఏమన్నదో తెలుసా? అమ్మని అడిగి చెప్తాను అన్నది. ఎందుకు? అమ్మ ప్లాన్, అమ్మ స్కెచ్, ఇదంతా అమ్మ స్కెచ్ కదా ఇదంతా. కనుక అమ్మని అడిగి చెప్తాను. వచ్చింది. అమ్మ, నువ్వన్నట్టుగానే జరుగుతుందంతా, నువ్వనుకున్నట్టుగానే అంతా జరుగుతుంది. ఖచ్చితంగా నిన్ను ఏదో ఒకటి కోరుకోమని అడుగుతాడమ్మా, నువ్వు తొందరపడుకు, నా దగ్గరికి రా అని నువ్వు అన్నావా, అలానే అది జరిగిందమ్మా. నువ్వు నేను నీ దగ్గరికి వచ్చాను, నిన్ను అడిగి చెప్తానన్నాను, ఏం అడగమంటావు చెప్పు. వెళ్ళి ఆ చెరసాలలో ఉన్నాడే ఆ యోహాను తల కావాలని అడుగమ్మా. యోహాను తల పల్లెములో పెట్టి తీసుకురమ్మను. ఏం చేసుకుంటారు? మేక తల, గొర్రె తల, అదేమైనా ఏంటండి ఆ కోరిక? చంపించేసేయండి అనొచ్చు కదా. లేదు, తల కొట్టించి ఆ తల మళ్ళా పల్లెములో పెట్టి తీసుకురావాలట. ఇటు చూసి బ్రతకగలం అసలు? రక్తాన్ని చూస్తేనే కలుదిరి కింద పడిపోతారండి స్త్రీలు, అంత బలహీనం. అలాంటిది మొండెము లేకుండా తల తీసుకొని వస్తూ ప్లేట్లో పెట్టితే ఎలా నిలబడగలదండి, ఎలా చూడగలదండి ఆవిడ? అంటే ఎలాంటి కఠినురాలో మీకు అర్థం కావాలి. యెజబెలుకు చెల్లెలాంటిది హేరోదియ అండి. అక్కడ ఆమె విలన్, అక్కడ ఏలియా పారిపోయాడు, ఇక్కడ యోహాను గారి పరిస్థితి అండి. ఎవడు మొత్తానికి ఒక నీతిమంతుడు, ఒక ప్రవక్త, ఈ హేరోదియ తన కూతురు కలిసి మొత్తానికి ఒక మహానుభావుని చంపించేసేసారు. అంటే ఇక్కడ తన కూతుర్ను దేని కొరకు వాడుకుంది అని అంటే, ఒక నీతిమంతుణ్ణి చంపడానికి వాడుకుంది, ఒక ప్రవక్తను చంపడానికి వాడుకుంది, ఒక పరిశుద్ధుని చంపడానికి వాడుకుంది. అంటే ప్రేమన దేవుని పిల్లలారా, ఇక్కడ తన కూతుర్ని ఎలా పెంచింది చూసారు? తన పగ కొరకు పెంచింది, తన ప్రతీకారము కొరకు పెంచింది. ఏమంటే అప్పుడప్పుడు కొంతమంది చూస్తుంటాం, ఎందుకు పెంచుతుంటారంటేనండి, పగ కోసమే పెంచుతారండి పిల్లలను. ఏమండి క్రైస్తవులకు వచ్చిన తర్వాత కూడా ఇంకా పగలు చల్లారండి చాలా మందికి. ఏంట్రా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నావు, వాళ్ళకు మనకు మన తాత ముత్తాతల నుంచి మాటలు లేవు, నువ్వేంటి వాళ్ళతో మాట్లాడితే? ఎప్పుడో తాత ముత్తాతలు ఎప్పుడో గొడవ పడ్డారట, అయితే ఈ 3 తరాల వరకు మాట్లాడకుండా ఇంకా కంటిన్యూ చేస్తున్నారట వీళ్ళు. అంటే వాళ్ళు ఎప్పుడు తెచ్చారు, అక్కడికి వెళ్ళిపోయారు. ఏమండి ఇప్పుడు ఇంకా వాళ్ళతో మాట్లాడొద్దా? ఇటు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదా? ఏంటండి కండిషన్లు? ఏమండి ఏంటి చెప్పండి ఈ వాతావరణం ఏంటి? అంటే మీలో ఉన్న మీకున్న ద్వేషం, మీకున్న పగను ఇటు మీ బిడ్డలకు కూడా నేర్పించేస్తున్నారా? అంటే వాళ్ళను కూడా పోడు చేసేస్తున్నారా? అంటే మీ పంతాల కోసం, మీ పట్టింపుల కోసం, మీ పగల కోసం, మీ ప్రతీకారాల కోసం మీ పిల్లలను కూడా మీరు పాడు చేస్తున్నారన్నది నిజం. అలా అయితే మీరు మాత్రం ఎందుకు ధన్యులవుతారు చెప్పండి? మీరు కనిన గర్భమే. ఆనాడు హేరోదియ కనిన గర్భముగా తన కుమార్తెను తన పగ కోసం వాడుకొని ధన్యురాలు కాలేకపోయింది. ఆనాడు అతల్య దేవుడిచ్చిన గర్భఫలమైన అహజ్యను దుర్మార్గుడిగా, ఒక చెడ్డవాడుగా పెంచి ఆ రోజు సింహాసనం మీద కూర్చోబెట్టింది. ఆవిడ ధన్యురాలు కాలేకపోయింది కనిన గర్భం అయినప్పటికీ. అంటే కనిన గర్భమైన అందరూ ధన్యులు కారు అన్న నిజం మీకు అర్థం కావాలి. ఇప్పుడు ఇక కనిన గర్భము ధన్యము అని మనం ఎలా చెప్పగలం అంటే, ఏమంటే దేవుని కొరకు పెంచినప్పుడు, దేవుని లోవలు పెరిగినప్పుడు. ఏమంటే ఒక హన్న పాత నిబంధన చరిత్రలో మనకు కనబడుతుంటదండి. ఆవిడ ఒక తల్లి, ఆవిడ కూడా పిల్లలు లేరు. ఏమంటే ప్రతిరోజు బాధపడుతుంది, ప్రతిరోజు ఏడుస్తుంది, ఉపవాసం ఉంటుంది, దేవాలయానికి వెళ్ళింది. ఒకరోజు ఒక మనవి చేసుకుందండి దేవుడి దగ్గర. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం, 24వ వచనం మీరు అవన్నీ చూస్తుంటే మీకు అక్కడ మీకు ఏమంటే ఇప్పుడు చెప్తున్న ఇవన్నీ మీకు అక్కడ కనబడుతుంటాయండి. ఏమన్నా ఒకరోజు మోకాళ్ళు వేసి దేవుడితో మనవి చేసుకుంటుంది. ఏమంటుందో తెలుసా? అయ్యా, నాకు పిల్లలు కావాలన్న కోరిక ఏమీ లేదు, కానీ నింద నా మీద పడిపోయింది, ఆ నిందను తొలగించు.
ఇదిగో గొడ్రాలన్న నింద నాపై పడిపోయింది, ఆ నిందను తొలగించడానికి నాకు ఒకే ఒక మగబిడ్డనివ్వు చాలు. అలా నా మగబిడ్డను నా కొరకు నేను పెంచుకోను, మరలా నీకే ఇచ్చేస్తాను, మరలా నీకే ఇస్తాను. ఎప్పుడో తెలుసా? పెరిగి పెద్దవాడిన తర్వాత కాదు, వాడు పాలు విడవగానే తీసుకుని వచ్చి మళ్ళీ నీకు అప్పగించేస్తాను మాట ఇచ్చిందండి. ఎవడు నిజంగా అన్న విషయంలో గొప్ప సంగతి ఏంటంటేనండి, తను ఇచ్చిన మాట మీద నిలవబడిందండి దేవుడికి. చాలామంది ఎన్నో చెప్తుంటారు దేవుడి కోసం, అది చేస్తావు ఇది చేస్తామని, అంత ఇస్తావు ఇది ఇస్తామని. ఏం ఉండదండి, ఏమీ ఉండదు. కానీ నిజంగానండి అన్న విషయంలో మాత్రం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుందండి. కారణం ఏంటంటే దేవుడితో ఒకే ఒక మాట, ఒకే ఒక కోరిక, ఒక్క మగబిడ్డ నువ్వు, వాడి తల మీద క్షౌరము పడకుండా, ఎవరి క్షౌరము కత్తి పడకుండా వాడిని నీ కొరకు ప్రతిష్ఠించి పాలు విడవగానే మరలా తీసుకుని వచ్చి ఎలా నీ సన్నిధిని విడిచిపెడతానో మీరు చూద్దురు కానీ అన్నట్లుగానే దేవుడు ఆ మనవిని ఆలకించాడు, ఆవిడని నమ్మాడు, గర్భాన్ని తెరిచాడు, గర్భవతి అయింది. ఏమండి, మగబిడ్డను కన్నది, పాలు విడిచాడు, తీసుకుని వెళ్ళి దేవాలయంలో విడిచిపెట్టేసింది. నిజంగా పాలు విడిచేసాడు అని అంటే ఎంతంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు, సరిపోయిన ఒక 5 ఏళ్ళు అనుకుందాం. అసలు 5 ఏళ్ల వయసులో బిడ్డను విడిచిపెట్టి ఏ తల్లైనా ఉండగలదా? 2 ఏళ్ల వయసులో బిడ్డను విడిచిపెట్టి తల్లి ఉండగలదంటారా? మీరు ఆలోచించండి. అసలు ఏ తల్లి బిడ్డను చూడకుండా ఉండలేదండి. పసి బిడ్డలను ఏ తల్లి కూడా ఒక క్షణం కూడా చూడకుండా ఉండలేదు. అందులో వాళ్ళు అడుగులు వేసేటప్పుడు, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న అల్లరి పనులు ఎంతో ఆనందంగా ముద్దేస్తుంటాయి. ఆ వయసులో ఉన్న పిల్లల్ని విడిచిపెట్టి ఒక్క రోజు కూడా ఉండలేని పరిస్థితి అయితే, ఆ హన్న మాత్రం నేను దేవునికి మాట ఇచ్చాను, దేవునికి ఇచ్చిన మాట చొప్పున వాడు పాలు విడిచాడా, తీసుకుని వెళ్ళి ఇచ్చేస్తాను అన్నట్లుగానే పాలు విడిచాడు. ఒకరోజు తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో విడిచిపెట్టేసింది. ఒక యాజకుడు ఎవరిని ఏలి దగ్గర విడిచిపెట్టేసింది. ఆ పిల్లవాడే పెరిగి 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 పెద్దవాడయ్యాడు. అతని సమూయేలు ప్రవక్తగా మారాడు. అతనే సమూయేలు ప్రవక్త. ఇశ్రాయేలీల మీద ఒక ప్రవక్తగా, న్యాయాధిపతిగా మనకు కనబడుతున్నాడు సమూయేలు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఇక్కడ హన్నాకు కూడా దేవుడే ఇచ్చాడా గర్భఫలం? దేవుడే ఇచ్చాడు. అతల్యాకు దేవుడే ఇచ్చాడా? దేవుడే ఇచ్చాడు. హేరోదియకు దేవుడే ఇచ్చాడా? దేవుడే ఇచ్చాడు. అలానే వీరందరూ కఠిన గర్భాలేనా? కఠిన గర్భాలే. అలానే వీరందరి గర్భములు ధన్యమా? కాదు, ఒక హన్నా గర్భము ధన్యము అని చెప్పొచ్చు. ఎందుకు హన్నా గర్భమే ధన్యము అంటే, దేవుడిచ్చిన గర్భఫలాన్ని తిరిగి మరలా దేవుని కొరకు ఇచ్చింది. కానీ ఇక్కడ అతల్య ఏం చేసింది? దయ్యానికి అప్పగించేసింది. హేరోదియ దయ్యానికి అప్పగించేసింది. అంటే చెడుకు అప్పగించేసేసారు, దుర్మార్గానికి అప్పగించేశారు వారి కడుపున పుట్టిన బిడ్డలను. హన్నా మాత్రం దేవుని కొరకు, దేవుని జ్ఞానములో ఎదగటానికి, సమాజానికి ఉపయోగపడాలి. ఇశ్రాయేలు సమాజానికి ఉపయోగపడాలి. ఈ సమాజానికి ఉపయోగపడటమే దేవునికి ఉపయోగపడటం అనుకున్న ఒక తల్లిగా పాలు విడవగానే తీసుకుని వెళ్ళి విడిచిపెట్టేసిందండి. ఎవరి గర్భం ధన్యం? అందరూ కనిన గర్భాలే, కానీ అందరి గర్భాలు ధన్యం అనుకుంటే తప్పు. దేవుని కొరకు, దేవుని జ్ఞానము కొరకు ఎందరైతే తల్లిదండ్రులు పెంచుతారో వారి గర్భం ధన్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి కనని గర్భము ధన్యం అన్నాడు కదా. ఏమంటే కనని గర్భము ధన్యము, ఆ కనని గర్భములు కూడా ధన్యములని చెప్పు దినములు అన్నాడు. మరలా ఒక్కసారి లూకాసు వార్త దగ్గరకు వచ్చేద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం, లూకాసు వార్త 23వ అధ్యాయం 28వ వచనం. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం మీరు ఏడవకండి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము మీరు ఏడవండి. నా కోసం మీరు ఏడవద్దు, నా కొరకు మీరు ఏడవద్దు. నా కొరకు మీరు ఎందుకు ఏడవద్దో చెప్తున్నాను, మరలా జాగ్రత్తగా వినండి. ఎందుకు ఏడవద్దు అంటే, ఈ రోజు నేను చనిపోతాను, తిరిగి 3వ దినాన లేస్తాను. ఈ రోజు నేను చనిపోతాను, తిరిగి 3వ దినాన్న లేచేస్తాను. లేచే నా కోసం మీరు ఏడవటం ఎందుకు?
లేచే నా కోసం మీరు ఏడవకండి, మీ కొరకు ఏడవండి. ఎందుకంటే మీరు చనిపోతారు కానీ లేవరు. ఇక మీరే లేవరంటే మీ కడుపును పుట్టిన అస్సలు లేచే అవకాశమే లేదు వాళ్ళు. ఎందుకంటే మీరు పురుగులు అయితే మీ కడుపును పుట్టిన వాళ్ళు చీడ పురుగులు. ఆ సంగతి నాకు తెలుసు. అందుకే మీ కొరకు ఏడవండి, మీ పిల్లల కొరకు ఏడవండి. మిమ్మల్ని మీరు చూసుకొని ఏడవండి, మీ పిల్లలు చూసి మరీ ఏడవండి. నా కొరకొద్దు అన్నాడు అని చెబుతూ ఆ సమయంలో అన్న మాట అండి అది ఏమని, ఇదిగో ఒకానొక రోజు రాబోతుంది. ఆ రోజు ఏమంటారో తెలుసా? ఇదిగో గొడ్రాండ్రును కన్నని గర్భములను పాలియని స్తనములే ధన్యములు అన్నాడు. నిజంగా ఈ రోజు ఈ కాలములో పరిస్థితులు, ఈ కాలములో తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉన్న ఈ పరిస్థితులు చూస్తున్నప్పుడు, ఈ బంధాలను చూస్తున్నప్పుడు నిజంగా యేసుస్వామి 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఎంత అక్షర సత్యమో వాళ్ళ జీవితాలలో మనకు కనబడుతుందండి. ఏమండి, పిల్లలు ఉన్నారని ఆనందపడే, పిల్లలు ఉన్నారని సంతోషపడే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? చాలా కొద్ది మంది అండి, చాలా కొద్ది మంది. నిజంగా పిల్లలు ఉన్నారని, పిల్లలు ఉన్నందుకు ఆనందపడే వాళ్ళు, సంతోషపడే వాళ్ళు ఎంతమంది సమాజంలో అంటే చాలా కొద్ది మంది అండి. ఎందుకు కొద్ది మంది అంటున్నారంటే, పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత నిజంగా ఈరోజు తల్లిదండ్రుల మంచి చెడు బాగోగులు చూస్తున్నారంటారా, పట్టించుకుంటున్నారంటారా? అది మీకే తెలియాలండి. ఎంతమంది పిల్లలు జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవిస్తున్నారు, జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఆరాధిస్తున్నారు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అండగా ఉంటున్నారు, ఆదుకుంటున్నారు, వాళ్ళ మంచి చెడ్డలు చూస్తున్నారు. ఎంతమంది చేయగలుగుతున్నారు ఈ పని అంటే? చాలా తక్కువ. ఎక్కువగా బాధపడే వాళ్ళు తప్ప, వేదనకు లోనే వాళ్ళే తప్ప ఆనందపడే తల్లిదండ్రులు చాలా తక్కువ. ఇది సర్వేలో చెప్పిన నిజం తప్ప నేను చెబుతున్నది కాదండి. ఇది నిజంగా పిల్లలు తల్లిదండ్రులను చూసుకోగలిగితే, పిల్లలు తల్లిదండ్రులను వాళ్ళు నిజంగా ప్రేమించగలిగితే మళ్ళీ ఈ వృద్ధాశ్రమాలు ఎందుకు వస్తాయంటారు చెప్పండి? అనాథ శరణాలయాలంటే ఓకే, అనాథల కోసం ఏర్పాటు చేశారు. ఈ వృద్ధాశ్రమాలు ఏంటి? అలాంటి వృద్ధాశ్రమాల్లో ఉన్న వారికి ఎవరు లేరా? ఉన్నారు. ఎక్కడ? విదేశాల్లో ఉంటారు. వీళ్ళేమో ఆశ్రమాలలో ఉంటారా? వీళ్ళేమో బంగ్లాలో ఉంటారు, వీళ్ళేమో ఆశ్రమంలో ఉండాలా? ఏంటండి ఈ నీతి? ఎటెళ్ళిపోతుంది చెప్పండి ఈ సమాజం? ఆ ఆశ్రమంలో ఉన్న ఏ తల్లిని, ఏ తండ్రిని కదిలించినా ప్రతి ఒక్కరిది కన్నీటి కాదే. ఏదో చుట్టపు చూపిగా పండగలప్పుడో పుట్టినరోజులప్పుడో అలా వచ్చి చూసేసి వెళ్ళిపోతే ఆ వృద్ధాప్యంలో ఉన్న ముసలి గుండె ఏవైపోవాలో మీరు ఆలోచించండి. ఆ వయసులో ఉన్న వాళ్లకు పిల్లలతో, మనవళ్ళతో, మనవరాండ్రతో ఆనందంగా సంతోషంగా ఉండాలి, వాళ్ళు ఏం పెట్టినా పెట్టకపోయినా అన్నది వాళ్ళకి ఆ వయసులో వాళ్ళ కోరిక అండి, వాళ్ళ మనసులో ఉన్న కోరిక అది. కానీ ఆనందాలకు సంతోషాలకు దూరం చేసి ఎక్కడో ఎవరు లేని అనాథలకు తీసుకుని వెళ్ళి అక్కడ పెడితే వాళ్ళు ఎలా ఉండగలరంటారు చెప్పండి? అప్పుడు వాళ్ళు అనుకునే మాట ఏంటో తెలుసా? పిల్లలు లేకున్నా బాగుండేది. ఇప్పుడు ఉండటం వలన ఇంత బాధ అనుభవించవలసి వస్తుంది, ఉండటం వలన ఇంత వేదన. అదే లేకపోతే హ్యాపీగా తినేవాళ్ళం, పడుకునేవాళ్ళం, తిని పడుకునేవాళ్ళం. కానీ ఈరోజు వాళ్ళు ఉన్నందుకు గుండె ఎంత వేదనకు లోనైపోతుంది. నిశ్చయం ప్రేమ దేవుని పిల్లలారా, ఏమండి ఎవరిని కదిలించినా, ఏమండి కొడుకండి పెట్టడం లేదండి, చూడటం లేదండి, హాస్పిటల్ తీసుకెళ్ళటం లేదండి, ఇంకా మా మీద దౌర్జన్యం చేస్తున్నాడండి, మమ్మల్ని కొట్టాడండి, మా మీద కేసులు పెడుతున్నాడండి, ఏమంటే ఆస్తి కోసం మమ్మల్ని వేధిస్తున్నాడండి, తాగొచ్చి రోజు చంపుతాన్ని బెదిరిస్తున్నాడండి అని ఎన్ని కేసులు నమోదు అవటం లేదు పోలీస్ స్టేషన్లో? మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి. మీరేమనుకుంటున్నారు? చూసారా, పిల్లలు ఉన్న వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు, బయటికి ఆనందంగా కనబడుతున్నారు, కానీ లోపల పుట్టెడు దుఃఖంతో ఉన్నారు. ఒకవేళ మీరు కానీ వాళ్ళని కదిలిస్తే వాళ్ళు అనే మాట ఏంటో తెలుసా? ఎందుకమ్మా పిల్లలు, పిల్లలు 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 అని మేము పిల్లల కోసం ఎదురు చూసాం, పిల్లలు కన్నాం, కానీ కన్నందుకేనమ్మా ఈరోజు మేము ఎంత బాధపడుతున్నాం. పిల్లలు లేని నువ్వు చాలా అదృష్టవంతురాలు తల్లి, పిల్లలు లేనందుకు నువ్వు నిజంగా ధన్యురాలవమ్మా అని ఇప్పుడు అంటున్నారు. ప్రభు ఎప్పుడో అన్నాడు అంటారని.
ఎందుకంటే భవిష్యత్తు ఎరిగినవాడు గనక, భవిష్యత్తు తెలిసినవాడు గనక ప్రభు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు కన్న తల్లిదండ్రులే కన్న బిడ్డలను చంపుకుంటున్న పరిస్థితి ఈరోజు సమాజంలో చూస్తున్నామండి. రీసెంట్గానండి ఏమంటే ఒక తల్లి తన కడుపున పుట్టిన బిడ్డను చంపేసింది. ఎందుకు చంపింది? అసలు ఏ తల్లి అయినా చంపుకుంటుందా బిడ్డను చెప్పండి? ఏ తల్లి అయినా తన ప్రాణం అడ్డుపెట్టైనా బిడ్డను బతికించుకోవాలనుకుంటుంది ప్రతి తల్లి. కానీ అలాంటి తల్లే బిడ్డను చంపుకుంటుందంటే వాడు ఎంతటి దుర్మార్గుడై ఉంటే ఆ తల్లి అలా చేయాలి? మీరు ఆలోచించండి. కన్న తల్లిపైకి అత్యాచారానికి ఒడిగడితే ఏ తల్లి తట్టుకోగలదు చెప్పండి? ఏ తల్లి భరించగలదు? అప్పుడు ప్రతి తల్లి చంపటమే మంచిది అనుకుంటుంది. అమ్మ, నీకు పిల్లలు లేరు కదా, నీకు లేనందుకు నువ్వు చాలా ధన్యురాలు అమ్మ. కానీ నాకున్నాడు, వాడు నన్ను కూడా విడిచిపెట్టడం లేదు. ఇలాంటి వాడిని కని పెంచి పెద్ద చేసి వాడిని చంపుకోవడం కంటే నీకు పిల్లలు లేకుండా ఉన్నా నీకు ఈ బాధ లేదమ్మా. నీకు లేరు అన్న బాధే కానీ మీరు రోజు అనుభవిస్తున్నావమ్మా వీడి వలన. మొన్న ఈ మధ్య పేపర్లో ఒక వార్త పడిందండి. ఏమంటే మద్యం మత్తులో ఇంటికి వచ్చేసి తల్లిని చంపి పడేసి గుండెని తీసేసి ఫ్రై చేసుకొని తిన్నాడట. నిజమండి, మహారాష్ట్రలో. ఏంటి, మద్యం తాగేసి ఇంటికి వచ్చి తల్లిని కొట్టి గుండెని తీసేసి. ఏంటండి మనిషి? ఇప్పుడు చెప్పండి, ఏమంటే పిల్లలు ఉన్నవారు ధన్యులను మీకు అనిపిస్తుందా? ప్రభు చెప్పాడు, ఇలాంటి దారుణమైన పరిస్థితులు అమ్మా లేనందుకు నువ్వేమి కంగారు పడకు, లేనందుకు నువ్వేమీ బాధపడకు. మీకు కానీ ఒకవేళ పిల్లలుంటే పిల్లలున్న మీరు ఎంతగా మీరు ఆలోచించాలి అని అంటే మీ గురించి మీరు ఆలోచించుకోవాలి. మీ కడుపును పుట్టిన బిడ్డల కొరకు కూడా మీరు ఆలోచించాలి. మీ గురించి మీరు ఆలోచించుకోవాలి. నేను పరలోకానికి వెళతానా లేదా, నేను ప్రభు చెప్పినట్టు బ్రతుకుతున్నానా లేదా, నేను వాక్యాన్ని వినడానికి వెళుతున్నానా లేదా. ఏమంటే మీ గురించి మీరు ఆలోచించుకోవాలా? మీ గురించి మీరు ఆలోచించుకోవడమే కాకుండా మరలా మీ బిడ్డల కోసం ఆలోచించాలి. 2 పిల్లల 3 పిల్లల, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, ఎవరితో సహవాసం చేస్తున్నారు, వీళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారా, బైబిల్ చదువుతున్నారా లేదా. ఏమంటే మీకు ఎంత బాధ్యతలు చూసిన పిల్లలు ఉన్న తల్లిదండ్రులారా, మీకు ఎంత బాధ్యత. పొద్దున దేవుడు అడగడం మీరు అనుకుంటున్నారా? నీకు ఎంతమంది పిల్లలు ఇచ్చానమ్మా, నాకు 2 ఇచ్చావయ్యా, 3 ఇచ్చావయ్యా నువ్వు చెప్పుకుంటావు. వీళ్ళలో ఎంతమంది పరలోకానికి అర్హత సంపాదించారని రేపు పొద్దున దేవుడిని అడగడనుకుంటున్నావా? పిల్లలు పుట్టగానే ఓ పండగ చేస్తారే, ఊరంతా పందిరి వేసి పండగ చేస్తారే. కానీ పండగ చేసుకుంటున్న తల్లి తండ్రి మీ మీద ఎంత బాధ్యత ఉందో మీకు అర్థం కావాలి. మీరే భక్తిగా బ్రతకరు, ఇక మీ కడుపులో పుట్టిన పిల్లలు మీరు భక్తిగా ఎలా పెంచగలరు మీరు ఆలోచించండి. అట మీరు నరకానికి వెళ్ళిపోతూ మీ కడుపులో పుట్టిన వాళ్ళు కూడా మీరు నరకానికి తీసుకుని వెళ్ళిపోతున్నారనమాట. అలాంటి పిల్లలు, అలాంటి గర్భం అవసరం అంటారా? అంటే మీరు దేవుని కొరకు బ్రతకటం అంటే మీ డ్యూటీ మీరు చేయటం, మీ డ్యూటీ మీరు చేయటం. మీరు దేవుని కొరకు బ్రతకటం అని అంటే మీ డ్యూటీ మీరు చేయటం. ఇప్పుడు మీ గర్భాన పుట్టిన బిడ్డలను కూడా పరలోకానికి వారసులు చేయాలి అని అంటే ఒక విధంగా చెప్పాలంటే మీకు ఇంకా బాధ్యత పెరిగింది, ఒక డబుల్ డ్యూటీ అన్నట్టు మీకు అది. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అసలు మీరే పరలోకానికి వెళ్తారు లేదు, మీకే గ్యారంటీ లేదు. అవునా కదా చెప్పండి? ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులుగా మీకే గ్యారంటీ లేదు. నాతో పాటు చివరి వరకు ఏమైపోతామో తెలియదు కదండి. ప్రయత్నం అండి, పరలోకానికి వెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా. చివరి వరకు నమ్మకంగా ఉండాలి. మనమే ఏమైపోతామో తెలియని ఆందోళనలో మనం ఉంటే ఇప్పుడు మన గురించి మనం చూడాలి, మన కడుపును పుట్టిన బిడ్డలను మళ్ళీ వీళ్ళను కూడా చూడాలి అని అంటే నీకు బాధ్యత పెరిగిందా లేదా చెప్పు. ఇప్పుడు నువ్వు ఓవర్ టైం డ్యూటీ చేయాలి. నీకు అసలు డ్యూటీ సక్రంగా చేయవు నువ్వు. అంటే నువ్వే సరిగా గుడికి రావు, నువ్వే సరిగా ప్రార్థనకు రావు, నువ్వే సరిగా వాక్యం వినవు, నువ్వే సరిగా నేర్చుకో. ఇక నీ పిల్లల కోసం నువ్వే పట్టించుకుంటావు. అంటే ఇప్పుడు ఇద్దరుగా ఉండి నరకానికి పోవడం మంచిదా, నువ్వు పోతూ పోతూ నీ పిల్లలకు నరకాన్ని తీసుకెళ్ళిపోవడం మంచిది అనుకుంటున్నావా? అదే పిల్లలు లేనివారు అనుకోండి, ఎంత హ్యాపీ. అంత ఎందుకండి, ఇప్పుడు మీకే పెళ్ళయింది, మీకు ఇంకా పిల్లలు లేరు. మీరిద్దరు పిల్లలు లేనంత వరకని మీరు ఎక్కడ మీటింగ్ అని అక్కడికి వెళతారండి. ఎక్కడంటే అక్కడ అడ్జస్ట్ అయిపోతారండి. ఎన్ని రోజులైనా మీరు ఉండిపోతారండి. ఎంత ఖర్చు అయినా చేయగలరండి. పిల్లలు పుట్టారనుకోండి, అన్నీ ఒక్కొక్కటిగా తగ్గిపోతుంటాయి.
అంతే కదండి. అంటే ఇప్పుడు నిజంగా ఒకవేళ మీకు పిల్లలు లేరు అని అనుకుందాం కాసేపు. ఏమన్నా నిజంగా కనని గర్భాలు అయితేనండి, వాళ్ళిద్దరు కొరకు వాళ్ళు ఆలోచించుకుంటే సరిపోతుంది. అంతేనా? అంటే ఎంత తేలిగ్గా ఉంది చూసారా. ఎవరు వాళ్ళ మీద భారం లేదు, బాధ్యత లేదు. అప్పుడు నలుగురు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు, పిల్లలు లేని తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, మీరే చాలా చక్కగా ఇల్లు కట్టుకున్నారండి, మంచి కారు కొనుక్కున్నారండి, చక్కగా మీటింగ్ చేస్తున్నారండి, కార్యక్రమాలకు ఇస్తున్నారండి, మేము చేద్దాం అనుకుంటున్నామండి, మాకు నలుగురు ఉన్నారండి, మేము ఏం చేయలేకపోతున్నామండి అంటే ఇప్పుడు వాళ్ళకు కూడా ఎవరు మంచిదిగా కనపడతాం తెలుసా అండి? పిల్లలు లేని వారు. అంటే పిల్లలు లేకుండా ఉంటే మీరు ఏమి కంగారు పడాల్సిన పని లేదు. ఏమన్నా మీరు చక్కగా దేవుళ్ళో ఉంటే చాలు పరలోకం. కానీ పిల్లలుంటే వీళ్ళు వెళ్తారో తెలియదు, వాళ్ళు వెళ్తారో తెలియదు, అసలు ఎవరు వెళ్తారో తెలియదు, పెద్ద కన్ఫ్యూజన్, పెద్ద గందరగోళం. ఏమండి ఎంత టెన్షన్. అలా ఇప్పుడు లేకుండా ఉంటే బాగుందని అనుకోవడానికి అవకాశం లేదు. ఆల్రెడీ వచ్చేసారు కనుక, ఆల్రెడీ ఉన్నారు కనుక. మరి ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు ఉన్న వారిని సరిగ్గా నువ్వు పెంచాలి, ఉన్న వారిని నువ్వు సక్రమంగా పెంచాలి, వారిని చక్కగా దేవుని తన భయభక్తుల్లో పెంచాలి. లేదంటే రేపొద్దున దేవుడు నిన్ను అడుగుతాడమ్మా. అలా నీ పిల్లలు లేని వారు, మాకు పిల్లలు లేరు కదండి అని మీరు కంగారు పడాల్సిన పని లేదు. పిల్లలు లేకపోతే ఏంటండి, రక్తాన్ని పంచుకుని పుట్టిన వారు లేకపోయినా వాక్యాన్ని బట్టి ఆత్మీయంగా ఎంతమంది తల్లులు, ఎంతమంది తండ్రులు, ఎంతమంది పిల్లలు, ఎంతమంది అన్నలు, ఎంతమంది తమ్ముళ్ళు, ఎంతమంది ఉన్నారు చెప్పండి. యేసుక్రీస్తులో వారు ఏ బంధానికి ఎక్కువ విలువించాడు తెలుసా? ఆత్మీయ బంధానికి, వాక్యాన్ని బట్టి ఏర్పడిన బంధానికి ఎక్కువ విలువించాడు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? ఇదిగో నా మాటలు విని వాడు చొప్పున చేయువారే నా తల్లి, నా సహోదరుడు. ఎందుకంటే నిజంగా వాక్యాన్ని బట్టి, దేవుణ్ణి బట్టి ఏర్పడిన ఈ బంధం చాలా పటిష్టమైనది, చాలా నిస్వార్థపూరితమైనది, నిష్కల్మషమైనది. నిజంగా రక్త బంధాల మధ్యనైనా కానీ పగలు, ప్రతీకారాలు, ద్వేషాలు, మనస్పర్ధలు, అసూయలు ఉంటాయేమో, కానీ మన మధ్య మనకి ఏముంటాయి చెప్పండి? కనుక పిల్లలు లేరు అని మీరేం వరి కావాల్సిన పని లేదు. లేని వారి కోసం చెప్తున్నమాట. అలానే ఉన్నారని మీరేది ఎక్కువ అనుకుని మీరు కాళ్ళ దగ్గర ఇస్తే కుదరదు. ఉన్న మీకు చాలా బాధ్యత ఉంది. లేని మీరు చక్కగా దేవుళ్ళో ఉండండి. అనేక మంది పిల్లలు మీరు వాక్యం చేత కనండి. అందుకే అన్నాడు, లేరని బాధపడకండి అమ్మా, మీరు కూడా పిల్లలను ఆత్మీయంగా కనండి. పౌలు గారికి ఆయనకి పెళ్ళే కాలేదు, భార్య లేదు, కానీ ఆయనకు ఫ్యామిలీ ఉందా? ఉంది. ఒక తిమోతి గురించి మాట్లాడుతూ నా నిజమైన కుమారుడు, ఒక తీతు కొరకు మాట్లాడుతూ నా ప్రియమైన కుమారుడు. వీళ్ళు ఎలా అయ్యారండి ఆయనకు పిల్లలు? వాక్యాన్ని బట్టి కన్నాడు కనుక. ఒకవేళ మీకు పిల్లలు లేకపోయినా ఎంతమందిని కంటారో కనండి వాక్యం చేత. ఆ ఆనందాన్ని, నాకు పిల్లలు లేరు, వీళ్ళంతా నా పిల్లలేనండి, ఇదంతా నా కుటుంబం అండి, ఎంత ఆనందం ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక కనిన గర్భము ధన్యమా అంటే, కనిన గర్భము ధన్యమే. ఎప్పుడు ధన్యం ఆ కనిన గర్భం? దేవుని కొరకు పెంచినప్పుడు, దేవుని కొరకు వాళ్ళు పెరుగుతున్నప్పుడు, నీ కడుపున పుట్టిన బిడ్డలు వాళ్ళు నీ కళ్ళ ముందు దేవుని కొరకు వాళ్ళు పెరుగుతున్నప్పుడు, దేవుని కొరకు వాళ్ళు నిలబడినప్పుడు, దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, అప్పుడు నీ గర్భం ధన్యం. నీ కళ్ళ ముందే వారు చెడు మార్గంలో వెళుతున్నప్పుడు నీ గర్భం ధన్యం అని దేవుడు ఒప్పుకోడు, ఈ సమాజం అస్సలు ఒప్పుకోదు. అలానే లేకపోయినా మీరు చక్కగా దేవుళ్ళో ఉంటే మీరు ధన్యులే అన్నాడు. మీరు అనేక మందిని వాక్యం చేత కనండి అన్నాడు. అలా కూడా మీకు దేవుడు మనకు అలానే ఇస్తానన్నాడు పరలోకం. భూమి మీద ఎంత 10 మంది పిల్లలు కన్నారో, 50 మంది పిల్లలు కన్నారో అన్న దాన్ని బట్టి కాదు కదా, ఆత్మీయంగా మీరు ఎంతమందిని కన్నారు. ముందు మీ కడుపును పుట్టిన బిడ్డలు తిరిగి ఆత్మీయంగా మీరు వాళ్ళని కనాలి వాక్యం చేత. అంటే వాళ్ళను దేవుళ్ళలో నువ్వు పెంచాలి. అదే పిల్లలు లేరనుకోండి, మీరు చక్కగా దేవుళ్ళో ఉంటూ మీ చుట్టూ ఉన్న వారికి వాక్యం వినిపించి మీరు చక్కగా కార్యక్రమాల్లో ఉండగలిగితే చాలు. అదే శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును అంటాడు. అంటే శిశు ప్రసూతి అంటే ఇది పిల్లలు కనడం అని కాదు, ఆత్మీయంగా పిల్లలను కనడం. కనుక ప్రేమ దేవుని పిల్లలారా, కనని గర్భము ధన్యమా, కనిన గర్భము ధన్యమా అన్న ఈ ప్రశ్నకు కనిన గర్భము ధన్యమే సమాధానం. కనని గర్భము కూడా ధన్యమే. కనిన గర్భము ఎలా ధన్యమంటారా? కనిన గర్భం తాను కన్న గర్భఫలాలను
చిన్ననాటి నుంచి ఇదిగో ఒక హన్నాలాగా, ఇదిగో ఒక యేసుక్రీస్తులాగా, ఇదిగో ఒక బాప్తిస్మిచ్చి యోహానులాగా, అలా దేవుని కొరకు దేవుని ఎందైన భయభక్తుల్లో, దేవుని ఎందైన జ్ఞానంలో మీరు మీ గర్భాన పుట్టిన బిడ్డలను పెంచి ఈ సమాజంలో మీరు నిలబెట్టగలిగితే అప్పుడు మీ గర్భం ధన్యం. ఎవడు నిజంగా మీ బిడ్డలు చక్కగా దేవుల్లో ఉన్నారనుకోండి, మీరు చాలా ఆనందంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. నా పిల్లల మీద నాకు నమ్మకం అండి, వాళ్ళు ఎక్కడున్నా బాగుంటారు. ఆ నమ్మకం మీకు ఎప్పుడు కలుగుతుంది చెప్పండి? ఆ నమ్మకం మీకు ఎప్పుడు కలుగుతుంది? నా పిల్లలు ఎక్కడున్నా, వాళ్ళు ఎప్పుడు ఏ క్షణాన కన్ను మూసినా ఆ లోకానికి వెళతారు. ఆ నమ్మకం మీకు ఎప్పుడండి కలిగేది? మీరు చక్కగా వాళ్ళని పెంచినప్పుడే కదా. ప్రేమన దేవుని పిల్లారా, దేవుడు మిమ్మల్ని నమ్మి మీ గర్భాలను పండించి గర్భఫలాలను మీ చేతికి ఇస్తే, మీరు పిల్లలను పాడు చేసి చెడగొట్టి ఆ పిల్లలను పాతాళానికి పంపితే రెట్టింపు శిక్షకు తల్లిదండ్రులు పాత్రులు అవుతారు. రెట్టింపు శిక్షకు పాత్రులు అవుతారు. మీకు మీ పిల్లల కన్నా ఏది ఎక్కువ కాదు. మీ పిల్లలే మీకు ఆస్తి అని మీరు అనుకుంటే, మీ పిల్లలే మీకు గొప్పని మీరు అనుకుంటే, మీ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని కనిపెట్టండి, జాగ్రత్తగా దేవుని యందైన జ్ఞానంలో భయభక్తుల్లో మీరు వాళ్ళని పెంచండి. అప్పుడు దేవుడు అంటాడు, నీకు పిల్లల్ని ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను తల్లి, నీ గర్భాన్ని పండించినందుకు నాకు చాలా ఆనందం వేస్తుందమ్మా, ఎందుకంటే నీ కడుపును పుట్టిన బిడ్డను చక్కగా నువ్వు పెంచుతున్నావు. అలానే లేకపోతే నువ్వేం కంగారు పడాల్సిన పని లేదు, మీరు దేవుళ్ళో ఉండండి. అలానే మీరు వాక్యం చేత అనేక మందిని మీరు కనండి. మీకు దేవుడు మీకు ఇస్తాడు తప్పనిసరిగా. ఎలా? శారీరకంగా కాకపోయినా ఆత్మీయంగా ఇస్తాడు. అలా ఆత్మీయ బంధము ద్వారా మీరు శారీరక బంధం వలన ఎంత ఆనందాన్ని పొందుకుంటారో, అంతకన్నా ఆనందం ఆత్మీయంగా మీరు దేవుని కొరకు కనిన పిల్లలను బట్టి మీరు అంత ఆనందాన్ని పొందుకుంటారు. లోకంలో పరిస్థితులు బాగోలేవు. లోకంలో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే లేకపోవడమే మంచిది, లేకపోవడమే మంచిది. అదే ప్రభు చెప్పాడు, కనని గర్భములు ధన్యములైనవని చెప్పుకొని దినాలు వచ్చేస్తున్నాయి అన్నాడు. వచ్చేసాయి. ఎందుకంటే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బిగ్గములాడు వారు, తల్లిదండ్రులకు అవిధేయులు చెప్పాడు. ఎందుకు ప్రభు ముందుగా ఆ మాట చెప్పాడంటే, ఆ మాటను బట్టి పౌలు గారు ఈ మాట చెప్పాడు తిమోతికి రాసిన పత్రికలో. ఏంటి? అంత్య దినాలలో అపాయకరమైన ప్రమాదకరమైన కాలాలు. అసలు తల్లిదండ్రులకు పిల్లలు అస్సలు విధేయులుగా ఉండరు, లోబడరు, వాళ్ళ మాట వినరు, చచ్చారన్నా రారు. ఇంకా చెప్పనా, బ్రతుకుండగానే చంపేస్తారు, లేదా బ్రతుకుండగానే సమాధి చేస్తారు. అలాంటి సందర్భాలు కూడా ఎన్నో జరిగాయండి. అలాంటివి ఎన్నో జరిగాయి. టీవీలో చూశాను. పాలకొల్లు, ఈ పశ్చిమ గోదావరి జిల్లాలోనే తండ్రి బ్రతికే ఉండట, తీసుకుని వెళ్ళి పిల్లలు శ్మశానంలో వదిలేసి వచ్చేసారట. మంచం మీద మంచం పట్టాడు, చావలేదు, తీసుకెళ్లి సమాధిలో వదిలేసి వచ్చేసారు. ఎందుకంటే మేము పెంచుకోలేకపోతున్నామండి ఆయన్ను. ఎంతమంది? 9 పిల్లలట. ఏం చేశారంటే బ్రతుకుండగానే కొన విపరీత తీసుకుని వెళ్ళి శ్మశానంలో వదిలేసి వచ్చేసారు. అదో పెద్ద న్యూస్ అది. ఇప్పుడు ఆ తండ్రిని, ఏమండి మీకు 9 పిల్లలు, మీరు ఎంత అదృష్టవంతులు అని మీరు అనండి. అప్పుడు ఆయన అనే మాట ఏంటో తెలుసండి, ఎందుకండి పిల్లలు లేకుండా బాగుండేది. అతండి ఆ తండ్రి చెప్పే మాట. ఆ తండ్రి ఈరోజు చెబుతున్నాడు, ప్రభు ఆనాడే చెప్పాడు ఆ మాట మీరు అంటారు అనే దినాలు వస్తాయని. అదే ఈరోజు ప్రస్తుతం సమాజంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి, బైబిల్ ఎంత యథార్థమైన పుస్తకమో, ఈ మానవ సమాజానికి ఎంత అవసరమో, ఈ మానవ సమాజాన్ని జరుగుతున్న పరిణామాలను దేవుడు ముందుగానే ఎలా వ్రాయించాడో బైబిల్లో ఆలోచించండి. క్రైస్తవులుగా మీరు చాలా జాగ్రత్త పడాలి. మనం అందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కడుపును పుట్టిన మన పిల్లల విషయంలో మన దేవుడికి లెక్క చెప్పుకోవాలి. వారి ప్రవర్తన విషయంలో, వారి జీవితం విషయంలో, వారి బ్రతుకు విషయంలో దేవుడు మనల్ని అడుగుతాడు. మీరు ఏం చెబుతారో, ఏం చెప్పటానికి సిద్ధంగా ఉన్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోవాల్సిందిగా తెలియచేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. గర్భఫలం మీరిచ్చే బహుమానం అని చెప్పాను. మీరిచ్చే ప్రతి బహుమానం విలువైనదని చెప్పాను. మీరిచ్చే బహుమానాన్ని మీ కొరకు పెంచాలని కూడా మీ బిడ్డలకు చెప్పాను. అలా పెంచని నాడు కనిన గర్భములైన ధన్యములు కాలేవని కూడా చెప్పాను. ఈ వాక్యాన్ని, ఈ మాటలు విన్న మీ బిడ్డలందరూ
మీరు వారికి ఇచ్చిన బిడ్డల విషయంలో జాగ్రత్త పడుతూ చిన్ననాటి నుంచి మీ ఎందైన జ్ఞానంలో పెంచే భాగ్యాన్ని వారికి ఇవ్వండి. అలానే కనని వారు, పిల్లలు లేని వారు ఏ మాత్రం నిరుత్సాహపడక, కలత చెందక, కృంగిపోక ఈ మాటల చేత ఆదరణ పొందుకున్నవారుగా రాబోయే కాలంలో తండ్రి అందరూ కలిసి మీ మాటలు తండ్రి ఉన్నతంగా మా చుట్టూ ఉన్న సమాజానికి చాటి చెప్పటంలో మేమందరము కలిసి పని చేయనట్లుగా కృప చేయమని కోరుతున్నాం. ఈ 2 రోజుల సభల కొరకు ఆలోచించిన, కష్టపడిన, ఖర్చు పెట్టిన ఈ ధర్మవరంలో ఉన్న రీసీ సెంటర్లో ఉన్న మీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ పిల్లలందరినీ సత్యవాక్యంలో పెంచుతున్న మా ప్రియులు, మా సహోదరులు మోహన్ గారు వారికి అన్ని విషయాల్లో అండగా ఉన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో ఉన్న ప్రిన్సిపల్స్, వారి కళాశాల వారికి అండగా ఉంటూ ప్రతి పనిలో తండ్రి మీ ఉన్నామంటూ వాళ్ళని ప్రోత్సహిస్తున్న ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థిస్తున్నాం. జరుగుతున్న ఈ మహా కార్యక్రమాలలో మేము సైతం పాలిభాగస్థలం అవుతామంటూ ఎందరో సేవకులు తండ్రి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాల విషయంలో మాతో కలిసి వారు ముందుకు రావడం మాకెంతో ఆనందం. వారిని, వారి పరిచర్యను, వారి సంఘాలను సైతం మీరు జ్ఞాపకం చేసుకొని మనం కోరుకుంటూ రాష్ట్రాన్ని, దేశాన్ని ఏలుతున్న నాయకులు సమయోచితమైన జ్ఞానాన్ని మీ బిడ్డలకు ఇవ్వండి. ఏ విధమైన పక్షపాతం వారు చూపించకుండా భారతదేశంలో పుట్టిన వారందరి విషయంలో తండ్రి సమానత్వపు నిర్ణయాలు, సమానత్వపు ఆలోచనలు చేయగలిగే భాగ్యాన్ని వారికి ఇవ్వమని, నాయకులందరినీ దీవించమని, దేశంలో చక్కని శాంతిని, సఖ్యతను, ఐక్యతను వర్ధిల్లింపచేయండి. ప్రపంచ దేశాల్లో మా దేశం ఉన్నతంగా కనబడినట్లుగా, మా దేశ ఖ్యాతి ప్రపంచ నలుమూలలా తండ్రి మాట్లాడుకునేటట్లుగా భావి తరాలలో తండ్రి మీరు చేస్తారని నమ్ముతూ, ఆశిస్తూ ఈ సభలకు వచ్చిన మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడి నడిపించును గాక. ఆమేన్.